ఈరోజు జనగామ పట్టణానికి మంచినీరు అందిస్తున్నటువంటి చీటకోడు రిజర్వాయర్ దగ్గర నిర్మించినటువంటి ఫిల్టర్ బెడ్ను సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సందర్శన చేయడం జరిగింది. ఈ సందర్భంగా అనేక విషయాలు కూడా మా దృష్టికి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఏవైతే మంచినీళ్ళు అందించడానికి కావాల్సినటువంటి విషయాలు ఏవైతున్నాయో పరిశుభ్రత పాటించేదంట కానీ కెమికల్స్ సరిగా కలిపేదంట కానీ ఇక్కడ మిషన్లు సరిగా కొన్ని మిషన్లు అయితే తుప్పు పట్టిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. శుభ్రమైనటువంటి మంచినీరు అందించే దానిలో ఇక్కడ తయారు చేసే దానిలో కూడా కొన్ని లోపాలు జరుగుతున్నాయి. ఈ విషయాలు పరిశీలించడానికి ఇక్కడికి రావడం జరిగింది. అందుకోసం జనగామ పట్టణం అనేది ఈరోజు ఆధునిక పద్ధతిలో విస్తరిస్తున్నది. చుట్టూ ఎటువైపు ఎట్టుగా చూసినా 5 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ మున్సిపాల్లో దాదాపుగా మంచినీరు అనేది చాలా ముఖ్యమైనటువంటి ప్రజలకు శుభ్రమైన మంచినీరు అందించాల్సిన బాధ్యత ఈ మున్సిపాల్ మీద ఉన్నది, పాలన యంత్రాంగం మీద ఉంది. కానీ ఈరోజు సక్రమైనటువంటి నీళ్లు ఇక్కడ సరైనటువంటి మంచినీళ్లు రాకపోవడం వల్ల ఈరోజు విచ్చలవిడిగా జనగామ పట్టణంలో మరి వాటర్ ప్లాంట్లు వెలిసి ఆ నీళ్లు కూడా సక్రమంగా దాని మీద సరైనటువంటి పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఆ నీటి వ్యవహరిస్తున్నటువంటి యజమానులు ఎవరైతే ఉన్నారో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ప్రజలు కూడా అనారోగ్యానికి గురవుతున్నారు. చీటకోడు రిజర్వాయర్ సంబంధించిన నీరు ఏదైతుందో ఆ రిజర్వాయర్లో ఉన్నటువంటి చుట్టూ కూడా కొంతమంది అంతా కూడా అది వ్యర్థాలు ఎటువంటివి కూడా వేస్తున్న పరిస్థితి ఉంది. అక్కడ మరి దాని మంచినీళ్లు కాపాడే దాంట్లో అధికార యంత్రాంగం విఫలమైన పరిస్థితి ఉంది. దాంతోపాటు శుభ్రంగా ఎక్కడైతే రిజర్వాయర్ ఉందో ఆ రిజర్వాయర్ కింద సుమారు 2 ఫీట్లు ఉసుక పోసి తర్వాత నీళ్లు నింపాల్సిన అవసరం ఉండే. కానీ హడావిడిగా నింపడం వల్ల అంతా కూడా బురదమయంగా ఉంటున్న పరిస్థితి ఉంది. గత 5-6 సంవత్సరాల నుంచి వర్షానికి సంబంధించిన నీళ్లు ఎక్కువ వచ్చినాయి కాబట్టి కొన్ని నీళ్లు అందడానికి అవకాశం వచ్చింది. కానీ ఈసారి తక్కువ వర్షం నీరు వచ్చింది. పైనుంచి రిజర్వాయర్ నుంచి రావాల్సిన నీళ్లు కూడా సక్రమంగా రావడం లేదు. భవిష్యత్తు ఎండాకాలం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పటికైనా అధికారులు ముందు చూపుతో వ్యవహరించి ఇక్కడ ఏవైతే లోపాలు జరుగుతున్నాయో ఆ లోపాలన్నింటినీ కూడా సవరించాలి. శుభ్రమైనటువంటి మంచినీళ్ళు అందించే విధంగా మేము శుభ్రమైన మంచినీళ్ళు అందించడం కోసం అన్ని నామ్స్ పాటిస్తామని చెప్తున్నారు. కానీ మిషన్ భగీరథ కానీ మున్సిపాల్కి సంబంధించిన కోఆర్డినేషన్ కూడా సరిగా లేదు. ఇక్కడ ఏవైతే పరీక్ష చేస్తున్న మిషన్ కూడా సరిగా పనిచేయట్లేదు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వెంటనే ఇవన్నీ కూడా సవరించి మంచినీళ్ళు అందించాలి. లేకుంటే సిపిఎం ఆధ్వర్యంలో